ఎరా రాధా పెట్లో దాచిన డబ్బు కనపడటం లేదమ్మా. ఏముందమ్మా? డబ్బు పోయిందా? సరిగ్గా వెతికా? డబ్బే కదమ్మా, వచ్చే బండుదైపోయింది. ఇది జరిగిన సంగతి రంగమ్మ. పాపం పెద్ద మనిషిని ఎదుట తలెత్త లేకుండా ఉన్నాడు. పాల ముంచినా నేట ముంచినా నీదే భారం. ఇదిగో పేరయ్య గారు, కళ్ళబొల్లి కబుర్లకు లొంగేది కాదు ఈ రంగమ్మ. ఆ 10,000 రూపాయలు నా దోసెట్లో పోస్తే పెళ్ళేనట్టు, లేకపోతే లేనట్టు, అంతే. అయ్య రామ, డబ్బంతా దాచుకుని నిన్ను మోసం చేస్తున్నాడంటావా? ఏమో, దాచుకొని మోసం చేస్తున్నారో దొరక్క నాటకమే ఆడుతున్నారో ఎవరికి తెలుసు. అయినింటి ఆశాలని అలా అనటం భావ్యం కాదమ్మా. ఊరుకుంటారా? ఇవాళ కాకపోతే రేపైనా నీ డబ్బు నీకు అనా పైసలతో లెక్క చూసి ఇస్తాను. బాగుంది. రేపో మాపో ఇవ్వడానికి ఇదేమైనా ఫ్రోనోటా తనకా బాక్యా? కట్నం అన్న తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి పీటల మీద ముచ్చటగా చదివించాలి గాని ఎప్పుడో ఇచ్చే ఏం లాభం? ఏదో అవాంతరం వచ్చింది కాబట్టి ప్రాధేయపడాల్సి వచ్చింది పాపం. కావాలంటే నువ్వు కోరిన వడ్డీకి నోటు రాయించేస్తా. ఇది మరీ బాగుంది. నోటెందుకు? 4 తీసుకోవడానికా? అదేమిటమ్మా, రేపొద్దున ఏదైనా ఇంచుమించు వస్తే వసూలు చేసి పెట్టడానికి మేమంతా లేవు పెద్ద మనుషులు. ఈ ఊళ్ళో అంతా పెద్ద మనుషులే. ఎవరొచ్చి ముందు కాళ్ళ మీద పడితే వాళ్ళని వెనకేసుకొస్తారు. ఈ పెద్ద మనుషుల సంగతి నేను ఎరగను పేరయ్యా. కాస్త మర్యాదగా మాట్లాడవమ్మా. ఒకరి కాళ్ళ మీద పడ్డానికి రామయ్య కాని పని చేశాడా? ఇలాంటి దాని తెలిస్తే రామయ్య నీతో వియ్యం ఉండేవాడే కాదు, ఉండవయ్యా. మేము వచ్చి నీ గుమ్మం దొక్కుండేవాడే కాదు. ఇంకెలాగా? మీరు మా గుమ్మం దొక్కపోతే మా అబ్బాయికి పెళ్లే కాదు. చాలు కానీ మర్యాద, ముందు అవతలకు వెళ్ళండి. లేరేమయ్యా, ఇప్పుడు చేతి మాట అన్ని పడ్డానికి మన కర్మేం కాలింది? నేను తలుచుకుంటే ఈ మాత్రం సంబంధం తీసుకురాలేకపోను. తీసుకొచ్చావులే, చూశాంగా. నీ జన్మలో ఇంతవరకు ఒక్క పెళ్లి చేయించావు. అలాగే చూస్తుండు. ఇదే ముహూర్తానికి దీని తాతలాంటి సంబంధం తీసుకొచ్చి మా రాధమ్మకి పెళ్లి చేయకపోతే నా పేరు పేరయ్య కాదు. అబ్బో, మాటకేం తక్కువ లేదు. ఆ మాత్రం పౌరుషం ఉన్నవాడివి నా కాళ్ళ ఎలా పడ్డావు ఎందుకు? నేను చూస్తాగా ఏ మాత్రం ఎలా పెడతావో. అలా అనుకురంగమ్మ, దాని పెళ్లి కోసం ఆస్తి అంతా అమ్మేశాను. ఇక మిగిలిందల్లా అయ్యింది. అది మీ అబ్బాయి పేరు రాసిస్తాను. ఒక్క 3,000 కూడా చేయదు ఆ ముష్టికొంప. అది అంటగట్టి ఆ 3 ముళ్ళు వేస్తామని నీ ఆలోచన. కావాలంటే బతుకున్నంత కాలం కూలీని అలి చేసేనా నీ రుణం తీరుస్తాను. ఇంకా నయ్యం, రంగమ్మతో వియ్యమంది ఆ రామయ్య నడిబజార్లో కూలి చేసి బ్రతుకుతున్నాడన్న అప్రదిష్ట నా తల కట్టాలనేగా నీ ఆలోచన. కాదమ్మా, తల్లిపోయినప్పటి నుంచి రాత్రి కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చాను. దాన్ని పెళ్లి చేసి ఓ మహారాజు చేతుల్లో పెట్టి కళ్ళు ముద్దామని ఆశతోనే ఇంతకాలం బతికాను. ఆస్తి అంతా అమ్మేశాను. ఈ డబ్బు నీకు పువ్వుల్లో పెట్టి మరీ అప్పచెప్పాలనుకున్నా. కానీ దేవుడు కూడా నా మీద దయ లేకుండా పోయింది. దాచుకున్న డబ్బు అంతా దొంగలు దోచుకుపోయాను. ఇది నిజం. ఈ వయసులో నేను అబద్ధం ఆడనమ్మా. నా మాట నమ్ము. నా బిడ్డ మొత్తం నాశనం చేయగలను. నేనేం చేయడం లేదు. నీ చేతులతో నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, నా సొమ్ము నా చేతికి వచ్చేదాకా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అయ్యో రామా, చిర్రు బుర్రుమంటూ అలా చిందులు తొక్కుతూ పోతుంది ఏమిటి? ఇటువంటి గంపగాయాడి కొంపలో నీ కూతురు మాత్రం ఏం సుఖపడుతుంది రామయ్య? దేవుడు ఏం చేసినా మన మేలు కోసమే. రా వెళతాం. నువ్వు 100 చెప్పు 1000 చెప్పు, కట్నం ఏమైందే రంగమ్మ చచ్చినా ఒప్పుకోరు. అయినా మొహంలో పెళ్లి కదా అండి. నేను అప్పుడే అనుకున్నా ఈ పెళ్లి జరిగేది కాదు. ఏమిటి అలా నిలబడ్డారు? ఎందుకు అలా కళ్ళు అప్పుడే చూస్తున్నారు? ఈ పెళ్లి జరగదనుకున్నారు ఏమిటి? జరుగుతుంది, జరిగి తీరుతుంది. కానివ్వండి, యథాప్రకారం మీ పనులు కానివ్వండి. ఎవరు అక్కడ? నీకేమొచ్చిందిరా? కారణాలు కట్టండి, న్యాయాలను నిలవండి. నా బొందిలో ఊపిరుండగా నా కూతురు పెళ్లి అయిపోవడమే అల్లో కూడా అనుకోవద్దు. కానివ్వండి. కానివ్వండి అన్నయ్య, నాకు
రంగమ్మదిన పైకి పటపట అంటుందే గాని మనసుందే మనసు పూసా. మనసట మనసు, ఆమెది ఓ మనసు, ఆమె ఒక మనిషిని. కానీ ఇస్తే కన్నబిడ్డ గొంతైనా పోతుంది కర్కోటకురాదు. కాళ్ళ వేళాబడి బ్రతిమాలిస్తే అసలు పడుతుంది. ఈ రామయ్యన అంత కేవ చచ్చి పడుంది. ఇంతకాలం పరువు ప్రతిష్టతో బ్రతికాడు, ఇంకా బ్రతుకుతాడు. తన కొడుకుని ఇవ్వకపోతే నా కూతురు పెళ్లి ఆగిపోతుంది అనుకుంది. కాబోదు ఈ ముహూర్తానికే చేసి చూపిస్తాను. ఇంతకన్నా లక్షాధికారికి ఇచ్చి చేస్తాను. ఎవరన్నాయా? కొండయ్యనా? కొండయ్యే. ఏ గుణం తక్కువ, కులం తక్కువ. ఆ మొదటి సంబంధం కన్నా ఏ మూడో పెళ్లి వాడైనా నైవే. అమ్మా 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 వచ్చావా? అమ్మా, స్టేషన్కి వచ్చేసరికి రైలు దాటిపోయింది. అందుకని కారులో వచ్చాను. నువ్వు చెప్పినవన్నీ తీసుకొచ్చానమ్మా. ఇంకా ఎందుకులే నాయన అవన్నీ 1000 రూపాయలు ఎందురా కాకుండా పోయాయి. ఏమిటమ్మా? ఆ రాతని కొండకిచ్చి పెళ్లి చేస్తున్నాడు రామయ్య. నిజంగానా? నిజంగా కూడా ఏంట్రా, ఈ ముహూర్తానికే పెళ్లి చేస్తూ ఉంటే ఆ రామయ్య ఎంత నాటకం ఆడాడు అనుకున్నాం. పెళ్లికని ఆస్తంతా అమ్మేట, ఆ డబ్బు తెచ్చి ఇంట్లో పెట్టాట, అదేమో దొంగలెత్తుకుపోయాడట. ఎంతన్నా విచిత్రంగా ఉంది. నేను నమ్మను. ఇందులో ఏదో మోసం ఉంది. మోసం ఏమిటి? ఊరంతా గోడగా చెప్పుకుంటూ ఉంటే. లేదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. మావయ్య, ఏమిటి మావయ్య నువ్వు చేస్తున్నది? నా కూతురు పెళ్లి ఏం చేయకూడదా? అది కాదు. ఏది కాదు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నన్ను నా కూతుర్ని నలుగురిలో నవ్వులు పాలు చేయడానిక? ఈ పెళ్లి కూడా తెరగొట్టడానిక? ఎందుకు వచ్చినట్టు? ఇది పెళ్లి పొరపాటు మావయ్య. ఇప్పుడు రాధమేళలో కడుతున్నది మంగళసూత్రం కాదు, ఉరితాడు. అవును, ఉరితాడే తగిలిస్తున్నాను. ఆడదాని కాళ్ళ వేళ్లపడి ప్రాధేయపడి అవమానింపబట్టం కన్నా ఇదే మేలు. డబ్బు కకృతి కోసం మనుషుల జీవితాలు నాశనం చేసే రాక్షసులు మీరు. మీ ఇంటి కోడలవడం కన్నా ఈ ఉరితాడే మీరు. తెలిసిందా? వెళ్ళు. మావయ్య, వెళతావా లేదా? వెళ్ళమని నీకు కాదు చెప్పడం. వెళతావా లేదా? వెళ్ళవు వెళ్ళవు. నీకు నేనేం ద్రోహం చేశాను? మా మీద ఎందుకు పగ సాధిస్తావు? పీటల మీద పెళ్లి ఎందుకు ఆపాలని చూస్తున్నావు? వెళ్ళు, దయచేసి వెళ్ళు. మావయ్య, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. నాకు ఆ ఉద్దేశం ఎన్నడూ లేదు. నేను లేని సమయంలో నాకు తెలియకుండా జరిగిందది. మావయ్య, ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు. నాకు కట్నాలు అక్కర్లేదు, కానుకలు అక్కర్లేదు. నాకు కావాల్సింది రాధ. రాధను పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సరేను మావయ్య, సరేను. రాధ, మావయ్య, అమ్మ మీది కోపంతో రాధ బ్రతికెందుకు అన్యాయం చేస్తావు? తల్లి తండ్రిగా పెంచావు. ఈనాడు ఆవేశంలో బ్రతికున్నంత కాలం అందరి బ్రతుకులు నాశనం చేస్తావా? నా మాట విను మావయ్య. సరేను, సరేను మావయ్య. కృష్ణ, ఏమిటి రామయ్య ఇంకా అట్లాగే చూస్తున్నా? అక్కడ పెళ్లి వారు బయలుదేరారు. ఎదురు సన్నాహానికి ఏర్పాటు చేయొద్దు. కృష్ణ, ఇక లాభం లేదు. చేయించిపోయింది, నువ్వు వెళ్ళు. లేదు మావయ్య, చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం ఇంకా ఉంది. ఆలోచించు. లేదు, ఇంకా ఆలోచించేది లేదు. మళ్ళా తప్పులు చేయలేదు. మాట తప్పలేదు. వెళ్ళు. ఒక్క క్షణం ఇక్కడ ఉండదు. జరిగిన అవమానాన్ని, జారిపోయిన అవకాశాన్ని అడుగడుగునా జ్ఞాపకం చేస్తూ నన్ను ఎందుకు చిత్రవద చేస్తావు? వెళ్ళు. రాధ, అన్నీ పోగొట్టుకున్నావమ్మా. మనకు మిగిలిందల్లా పరువు ఒక్కటి. దాన్ని నడివీధికి ఎక్కించాలని చూస్తున్నావా? అదే నీ ఉద్దేశం అయితే మీ నాన్న శవం మీదుగా నడిచి వెళ్ళు.